యాక్చువల్లీ ఈరోజు 3 బైకుల మీద రైడ్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసినాం. కానీ 3 బైకులలో ఒక బైక్ ఆల్రెడీ డ్రాప్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే మళ్ళీ నేను ఇంకా రూట్ ప్లాన్ చేంజ్ చేసేసుకొని మా మీటప్ పాయింట్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఇది మన జూబ్లీ బస్ స్టేషన్ తెలుసు కదా మీ అందరికీ. సో అక్కడ జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర మీటింగ్ పాయింట్. అమ్మా, సో ఇప్పుడు అక్కడ వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకా ఎవరు లేరు, నేను వెంకట్ బ్రో ఇద్దరం మాత్రమే వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ రైడ్కి. సో యాక్చువల్లీ దీన్ని బ్రేక్ఫాస్ట్ రైడ్ అని చెప్పేదానికన్నా కూడా కొంచెం అంటే ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక టెంపుల్ ఉందన్నమాట, వర్గల్ టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి మెయిన్ ఉద్దేశం. సో ఇంకా టెంపుల్కి పోతున్నా అంటే ఎవరు చూడరు మన వాళ్ళు, బ్రేక్ఫాస్ట్ అంటే కదా అబ్బా 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 ఎన్ని వ్యూసో. సో అందుకని చెప్పేసి ఇంకా దీనికి తమ్నైల్లో బ్రేక్ఫాస్ట్ రైడ్ అని చెప్పేసి పెట్టిన. అండ్ ముందర ఇవ్వండి ఫోన్ ఇక్కడ మౌంట్ చేసేసిన, మ్యాప్స్ అడ్డంగా తిరిగి ఉంది. నేను ఓరియంటేషన్ లాక్ ఆఫ్ చేయలేదు, అది ఆన్లో ఉంది. అందుకని సారీ ఆఫ్లో అంతేనా, ఆఫ్లో ఉంటుందా ఆన్లో ఉంటుందా? ఆఫ్లో ఉంది అంతే, ఆన్ చేయలేదు నేను. ఇంకా ఇక్కడ నీళ్ళు వచ్చిన దగ్గర నేను చిన్నగా వెళ్ళాలి, ఎందుకంటే బండి వెనక టైరు అంత కండిషన్లో లేదు. సో నార్మల్గా నాకు BMW షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారంటే అందరూ 3000 కిలోమీటర్స్కే టైర్ చేంజ్ చేసేస్తారు, మీది 5000 ప్లస్ అయింది, అసలు ఇంకా మీరు ఎందుకు చేంజ్ చేయాలి అని అడిగారు. నాకైతేమో నాకు ఎక్కడ స్కిడ్ అయినట్టు కానీ ఏం అనిపించలేదు. టైర్ కండిషన్ కూడా నేను మీకు చూపిస్తా. అంటే వరల్డ్ రైడ్లో వరల్డ్ రైడ్లో మనం ఎట్ట తోలుతాం అంటే అరిగిపోయి ఆ వైర్లు బయటకు వస్తాయి చూసారా, ఆ స్టేజ్ వరకు తోలుతాం. కాబట్టి నాకు ఎందుకో ఈ టైర్ చూసినా కూడా ఇంకా కొత్తగా ఉంది, ఇంకా చాలా రోజులు వస్తుంది, ఇంకో 2 సంవత్సరాలు వస్తుంది, సంవత్సరం వస్తుంది అన్నట్టుంది. 2 సంవత్సరం 3 సంవత్సరాలు రాదులేండి, కానీ ఒక 1500 కిలోమీటర్స్ అయితే ఈజీగా వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. పక్కనే ఉందో బా, ఈ ఏరియా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. అప్పుడెప్పుడో ఒకసారి వచ్చినా నేను ఒక 5-6 మంత్స్ బ్యాక్, వర్షాకాలంలో అనుకుంటా, వర్షాకాలం ఎండాకాలంలోనే మొత్తం నీళ్ళు అంతా రచ్చ రొచ్చు. ఇంకో 2-3 ఇయర్స్ పట్టేటట్టుంది ఓపెన్ అవ్వడానికి. 29 మినిట్స్ చూపిస్తుంది, 15 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చిన్న డైవర్షన్ ఉంది, ఎటు NH44 మీదకి వెళ్ళాలా, స్ట్రైట్ ఒకటే రోడ్డు. సో నేను హైదరాబాద్కి ఒక 7 ఇయర్స్ బ్యాక్ వచ్చినా అనుకుంటా ఫస్ట్ టైము. నా ఫ్రెండ్ ఒక ఆయన ప్రసాద్ అని చెప్పేసి ఉంటారు, ఆయనతో వచ్చిన నేను ఈ ఏరియాకి. ఆయన తీసుకొని వచ్చిండు నాకు, ఎందుకంటే అప్పుడు హైదరాబాద్ ఏం తెలియదు. అప్పుడు ఎట్లుందో సేమ్ ఇప్పుడు ఇది అట్టనే ఉంది, యాజ్ ఇట్ ఈస్గా. ఈ ఏరియా అయితే మాత్రం ఇంచు కూడా మారలేదు. మా అంటే కొత్త రోడ్ వేసి పెయింటింగ్ వేసి ఉంటాం అంతేగాని ఈ పక్కన ఈ రేకులు కానీ ఇవన్నీ కానీ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అది హైదరాబాద్లో అన్ని ఏరియాలు నాకు మారినట్టు అనిపించింది. ఈవెన్ LB నగర్ అయినా అన్నీ అక్కడ ఏదో ఒక ఫ్లైఓవర్ రావడం, ఏదో ఒక డెవలప్మెంట్ అనేది. కానీ ఇక్కడైతే మాత్రం ఏం లేదు. పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ TS నుంచి TG కూడా మార్చేసారు కదా వెంటనే. అయ్యో, ల్యాబ్ కుక్క పిల్లని వాళ్ళు ఎవరు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఇంకో లేదు హాస్పిటల్, ఇవన్నీ సేమ్ అంతే చెప్తున్నా కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఇంచు కూడా మా హాస్పిటల్ ఇది. నాకు తెలిసి మెంటల్లీ వీక్ ఉంటారు కదా వాళ్ళ కోసం హాస్పిటల్ అనుకుంటా ఇది. ఇప్పుడు నేను ఇచ్చేది వచ్చిందా? ఓకే. అమ్మమ్మ ఇది పార్క్ అనుకుంటున్నావా, వాకింగ్ చేస్తున్నావు రోడ్డు మధ్యలో. ఇక్కడికి పక్షులకి తిండి వేయడానికి వచ్చిన వాళ్ళకన్నా రీల్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకుంటా. ఈ పక్కన చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో. ఆ లేన్ మొత్తం పావురాలు కబ్జా చేసేసినాయి. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన ఏరియాలో నాకు గుర్తుంది. ఇక్కడ దేనికో వచ్చిన ఈ సందులోనే నాకు చిన్న వర్క్ ఉండే ఏరియాలో, అప్పుడు వచ్చిన నేను. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది అసలు ఈ ఏరియా వరకు. ఇది ఎప్పుడు డెవలప్ అవుతుందో ఏందో, కొంచెం డెవలప్ అయితే నాకు చూడాలని ఉంది అంతే, ఏం లేదు. ఇది గోషామాల్ ఏరియా అంతా ఇది. ఇక్కడ ఎక్కువ వీళ్ళు ఉంటారు కదా, మార్వాడీస్, నార్త్ ఇండియన్స్ ఏరియాలో ఎక్కువ ఉంటారు. మీకు తెలుసు రాజా సింగ్ ఉన్నారు కదా, BJP MLA, ఆయన నియోజకవర్గం ఇది. మార్నింగ్ టైంలో మాత్రం హైదరాబాద్లో మంచిగా ట్రాఫిక్ నుంచి అయితే ఎస్కేప్ అవ్వచ్చు. అదే సాయంత్రం టైంలో ఇప్పుడు నాకు రిటర్న్ వచ్చేటప్పుడు అదే భయం అవుతుంది, అది ఈ ట్రాఫిక్లో నేను అయిపోతాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక గంట అట్లా పడుతుందేమో. ఇక నేను అదే చూస్తున్నా, వెళ్ళేటప్పుడు ఒకవేళ వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ సైడ్ నుంచి అయినా వచ్చేయచ్చు అని చెప్పేసి. ఇంకో 10 కిలోమీటర్లు ఉందంటే మీటింగ్ పాయింట్కి. కరెక్ట్గా 7 o'clockకి ఎవరు ముందు వస్తే ఒక వెయిట్ చేయాలన్నమాట అక్కడ, ఒక 5-10 నిమిషాలు అటు ఇటు. నేనైతే 7:11కి చూపిస్తుంది నాది ఎస్టిమేటెడ్ టైము, బట్ నేనైతే ఇంకా 7:10 కన్నా ముందే వెళ్ళిపోతా. ట్రాఫిక్ కూడా ఏం లేదు, అంత ఖాళీ ఉంది చూసారు కదా, అందుకని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయాస్ అని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో మనం హైదరాబాద్లో అంటే నేను హైదరాబాద్లో రైడ్ చేసి అయితే మాత్రం చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ లెక్క పెట్టాలంటే 2 నెలలు అయిపోయింది. అంటే కొన్ని పాత వీడియోస్ పెట్టినా కాబట్టి మీకు తెలియదు. ఈరోజు డేట్ వచ్చేసి November 17. సో ఈ వీడియో అయితే మాత్రం నేను November 17 రోజు ఈరోజు నైట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే నేను జూబ్లీ బస్ స్టేషన్ ఉంటుంది కదా, దానికి ఒక 1 కిలోమీటర్ ముందు. ఇదేందో ఏరియా తెలియదు నాకు. ఈ పక్కన ఇదేందో
మాల్ ఉంది. ఇదేంటి సత్వమాల తెలియదు నాకు, ఇది కరెక్ట్గా యాక్చువల్లీ ఎక్కడున్నానో. సో మన సూపర్ బైక్లో అయితే రైడ్ అనమాట. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడికి పోతాను? ఏం లేదు బ్రో, ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ రైడ్. అవునా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. సో బ్రో ఇది సత్వమాల, ఇదేంటిది? సిఎంఆర్ అని కొత్త షాపింగ్ సిఎంఆర్ మాలా? ఓకే షూర్ బ్రో, డన్. ఏం పేరు మీ పేరు? తిరుపతి. ఎక్కడి నుంచి మీరు? మాది వరంగల్. సూర్యాపేట కాదు? అవును, తెలుసా? ఓకే బైక్ ఒకసారి తీస్తా, వెళ్ళిపడండి అక్కడ. ఓకే బ్రో. సో ఇవ్వండి, ఇది ఎక్కడ సిఎంఆర్ మాల్ అంట. నేను ఇక్కడికి వచ్చిన. ఏంటి బ్రో? మా ఫ్రెండ్ వస్తున్నాడు, వెయిట్ చేస్తున్నా. ఓకే బ్రో. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యారడైస్ సర్కిల్ లెఫ్ట్, జూబ్లీ బస్ స్టేషన్ స్ట్రైట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైట్ అంట. కరెక్ట్గా ఈ బోర్డ్ సైన్ దగ్గర ఉన్నా నేను. మన అదృష్టం ఏంటంటే మనకి మార్నింగ్ రాగానే సబ్స్క్రైబర్ కనిపించారు. ఇప్పటివరకు అయితే ఎవరు ఏమీ ఆపలేదు, ఇట్లా ఆపినా లేదు, మన సబ్స్క్రైబర్ ఎదురేరు ఫ్రమ్ వరంగల్. సో ఇక్కడ ఏందో చూడండి, మెహబూబ్ కాలేజ్ అంట. ఇది ఎప్పటిదో పాత కాలేజ్, నాకు తెలిసి నిజాం నాటి కాలేజ్ అనుకుంటా ఇది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఈ ఏరియాలోనే ఈ చెట్ల కింద ఉన్నా. ఇప్పుడు ఈ చెట్ల వాల్యూ ఇప్పుడు తెలియదు కానీ మనకి సమ్మర్ టైంలో అయితే మాత్రం ఈ చెట్ల కింద అబ్బా కొంచెం ప్లేస్ దొరికిందంటే చాలా అయ్యా ఈ జీవితానికి సరిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. నేను కూడా కొన్ని స్టోరీస్ కోసం అయితే కొంత ఫుటేజ్ అయితే తీసుకుంటాను నేను. అండ్ అబ్బా నిజంగా బైక్ వైట్ కలర్లో హెల్మెట్ ఇవన్నీ మ్యాచ్ అయినాయి చూడండి, హెల్మెట్కి కలర్ ఇవన్నీ బాగు సూపర్ ఉంది కదా ఇప్పుడు. అబ్బా బాబా బాబా నిజంగా నాకైతే మాత్రం మామూలుగా కనిపించట్లేదు, లుక్ సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది పోండి అసలుకి. అండ్ నేను కూడా ఈరోజు కొన్ని ఫొటోస్ దిగి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా నేను బైక్తో పాటు కానీ ఇట్లా సోలో ఫొటోస్ దిగి అప్లోడ్ చేసి చాలా రోజులు అయింది. మీకు ఇంకో 15-20 రోజుల తర్వాత ఇంకా కొన్ని వేరే వీడియోస్ అయితే వస్తాయి. అప్పుడు మీకు అంతా ఒక క్లారిటీ అయితే వస్తుంది, నేను ఈ రోజులు లాంగ్ గ్యాప్ ఎందుకు తీసుకున్నా ఏంది అనేది. ఎందుకంటే నా లైఫ్లో ఊహించరాని ట్విస్టులు నాయన. నేనైతే మాత్రం ఎంత మెంటల్ ప్రెషర్ అనుభవించినో అవన్నీ అంటే మీరు ఏదేదో అనుకోకండి, రైడ్కి సంబంధించి నేను చెప్పేది అంత అరాచకం అయిపోయింది అనుకోండి. అంటే నేను అంత అనుభవించిన అనమాట. అందుకే ఇంత లాంగ్ గ్యాప్ వీడియోస్ పెట్టకుండా, స్టోరీస్ కొన్ని రోజులు పెట్టకుండా, ఇదంతా ఇలాకత్త మఫిలే అందుకే అనమాట అయింది. మీకు ఆ వీడియోస్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ చూస్తే మన ఛానల్లో మీకు అంత క్లారిటీ వచ్చేస్తుంది. సో నేను వెంకట్ బ్రోకి ఇక్కడే పంపించేస్తా లొకేషన్. ఇక్కడికి వస్తేనే బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నేను అక్కడికి పోయి ఆపి మళ్ళీ హెల్మెట్ తీయడం ఇవన్నీ ఎందుకని చెప్పేసి. అబ్బా నాకు చాలా రోజుల తర్వాత తోలుతున్నా కదా ఇది వంగి. ఈ బైక్ తోలకైతే నేను ఇప్పటికి 3-4 నెలలు అయింది. నిజంగా మీరు నమ్ముతారో లేదో, నేను 3-4 నెలలు అంటే అందులో ఒక్కసారి మాత్రం నేను నార్మల్గా జస్ట్ స్టార్ట్ చేసి ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తిప్పుంటా అంతే, అంతకన్నా ఎక్కువ పోలేదు. నిజంగా బైక్ స్టార్ట్ చేసి అయితే మాత్రం నేను ఇప్పటికీ అంటే స్టార్ట్ చేసి అంటే ఒక మోటో బ్లాగ్ చేసి బండి మీద 3 నెలల దగ్గర దాకా అయిపోయింది. అంటే నేను చెప్పాను కదా నాకు ఒక ఇళ్ళకంత మఫిలియా జరిగిందని, అందులో నేను ఫుల్ బిజీ ఉండే. చూడండి చింటూ అక్కడ మొత్తం రోడ్ ఎట్లా దాటేస్తున్నాడో, కబ్జా చేసేస్తున్నాడు రోడ్ మొత్తం. నేను ఇంకా వెంకట్ బ్రోకి కూడా ఈ లొకేషన్ పంపించేస్తా, ఇక్కడికే రమ్మని చెప్తా, అయిపోతుంది. నేనైతే కొన్ని స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మన ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే నేను అంటే కరెక్ట్ రైట్ టైంకి పోయినప్పుడు స్టోరీస్ అప్లోడ్ చేసి కూడా నేను చాలా రోజులైంది అందుకని. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయిపోయినా. జస్ట్ ఒక 1.1 కిలోమీటర్స్లో ముందు లెఫ్ట్ సైడ్లో నేను ఆగితే సరిపోతుంది. ఈ పక్కనే ఏదో ఒక ఫ్లైఓవర్ లాంటిది వస్తుంది, ఆ ఫ్లైఓవర్కి పక్కనే మన స్వామి వివేకానంద ఉన్నారు కదా, ఆ స్టాచ్యూ ఉంది, దాని పక్కనే ఇట్ సైడ్ రోడ్లోనే నేను ఆగాలి. అన్నట్టు విషయం చెప్పడం మర్చిపోయినా కదా. ఇదండి టైర్ ప్రెషర్ డస్ నాట్ మ్యాచ్ అంట. ఫ్రంట్ టైర్ ప్రెషర్ నాట్ సెటెడ్ పాయింట్. ముందర వినంగా కొట్టించుకుందాం. మళ్ళీ ఇంకో సిగ్నల్ ఇక్కడ ముందు. ఈరోజు మనం రైడ్ చేయబోయే ప్లేస్ ఎక్కడ అంటే వర్గల్ టెంపుల్ అనమాట. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు వర్గల్ టెంపుల్ ఎక్కడ ఉందనేది. షామీర్పేట ఉంది, షామీర్పేట నుంచి కొంచెం ఒక 15 మినిట్స్ డ్రైవ్ అనుకోండి అక్కడ. అండ్ అక్కడి నుంచి అది అయిపోయాక మళ్ళీ కుదిరితే కొండపోచమ్మ రిజర్వాయర్ అని, అది ఎప్పటి నుంచి నేను ఎలా అనుకుంటున్నా కానీ నాకు కుదరట్లే. ఇవన్నీ పెద్ద దూరం ఏం కాదు, గట్టి అనుకుంటే 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు, కానీ ఆ టైం అనేది కుదరాలిగా, అది కుదరట్లే అంతే. ఈరోజు కుదిరితే మన బ్లాగ్లో వస్తుంది. మీకు తెలుసుగా రూట్ తెలుసా మీకు? ఓకే రెడీ. వెంకట్ బ్రో కూడా వచ్చేసారు ఇంకా. సో 3 బండ్లు రాలేదు, కాకుంటే ఇప్పుడు ఏంటంటే ముగ్గురం వెళ్తున్నాం. వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్, టెంపుల్ అండ్ కుదిరితే కొండపోచమ్మ. అండ్ మీలో ఎవరన్నా కానీ ట్రయంఫ్ స్పీడ్ 400 ఉంది కదా వెంకట్ బ్రో దగ్గర,
దాంట్లో నన్ను ఏమైనా రైడ్ చేయమంటారా, ఎక్కడికి చేయమంటారు, ఎవరైనా కామెంట్ చేయండి. ఏదైనా ఒక కొత్త ప్లేస్ కానీ ఏదన్నా మంచి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది దాని దగ్గరికి అయితే నేను ఖచ్చితంగా రైడ్ చేస్తా. అండ్ అంతే, దీనిపైన ఫుల్ రివ్యూ కావాలన్నా కూడా మనం ఒక వీడియో ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఈ బండికి మంచి క్రేజ్ ఉంది. బస్సు హారన్ అది వెనక, అదేందో స్కూటీ హారన్ లాగా వస్తుంది అనుకుంటా చిన్నగా. అబ్బా ఏందో కానీ ఈరోజు ఈ సిటీలో ఇంత మార్నింగ్ అయినా కూడా, మార్నింగ్ ఏం కాలేదు, నేను 7:30 అయింది. బట్ నేను స్టార్ట్ అయినప్పుడు 6:30 అయింది. అప్పటి నుంచి రెడ్ సిగ్నల్ పడుతూనే ఉన్నాయి, ఆగుతూనే ఉన్నా. ఈయన ఊరు పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. లేదా బైక్లో స్పీడ్కి వెళ్తే ఆ గాలికి నీళ్ళు వచ్చినాయా, ఒరే 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 చిన్నగా బాబాయ్ చూసుకొని తిప్పు. తర్వాత కాళ్ళ సందులో వేలు పెట్టి గోక్కుందో కానీ ఆయన గోక్కుంటూ తిప్పుతున్నాడు ఒక చేతని. జస్ట్ అయితే వెంకటపోగి డాష్ అయ్యేటోడు. ఎరా నిఖిల్ బాగున్నావా పద. కరెక్ట్గా ఇక్కడి నుంచి ఒక మనం బ్రేక్ఫాస్ట్ రైడ్ చేసేది ఒక 20 కిలోమీటర్లు కూడా ఉండదు, 15 కిలోమీటర్లు ఉంటుంది అంతే. 10 కిలోమీటర్స్లో అవుటర్ వస్తుంది. అవుటర్ దిగినాక ఒక 3-4 కిలోమీటర్స్కేమో ఉంది స్పాట్ అంతే. జస్ట్ ఒక హార్డ్లీ 20 నిమిషాల లోపే వెళ్ళిపోతాం మనం అక్కడికి. బైక్స్ ఉన్నాయి కాబట్టి. అమ్మా పెద్ద గుంట. నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్ ఏమో నాకు. దీన్ని కూడా నేను టైగర్ని 1300 GSని తోలుతున్నాను గుంటలల్లో. ఇప్పుడే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద అయ్యప్ప స్వామి టెంపుల్ పోయింది, బాగా ఫేమస్ అంటే ఇక్కడ. ఓ షిట్, ఆయన రైట్ సైడ్ పోవాలా. నేను నిజంగా కూడా ఇట్లా పొద్దున మంచిగా రైడ్ స్టార్ట్ చేసి కూడా చాలా రోజులు అయింది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 1.5 month అయింది. సో ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు వీడియోస్ ఏవి కూడా లేట్ అవ్వవు. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా వచ్చేస్తాయి. అంటే ఏ రోజు తీసిన వీడియో అదే రోజు అప్లోడ్ చేసేస్తాయి. ఎందుకంటే నా దగ్గర ఇంకా వేరే వీడియోస్ కూడా ఏం లేవు అప్లోడ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ నేను ఎక్కడికైనా కానీ ఒక చిన్న రైడ్ చేద్దాం అని అనుకుంటున్నా. నాకైతే గండికోట పోవాలని ఉంది బాగా, కానీ అది కొంచెం పోస్ట్పోన్ చేసేసిన. ఇంకా వేరే ప్లేసెస్ ఏమైనా ఉంటే చూస్తూ ఉంటాను. ఎవ్రీ సండే నేనైతే మాత్రం ఇగో హైదరాబాద్లో అన్ని సైడ్లకి ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ కొడదామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఎవ్రీ సండే. ఓకే, మనం ఇప్పుడైతే సిటీ కూడా దాటేసినాం. అయ్యండి ఆల్మోస్ట్ ఇప్పుడు అచ్చల్ దగ్గర దాకా వచ్చేసాము. షామీర్పేట సైడ్ వెళ్ళాలన్నమాట మనం స్ట్రైట్. ఏం లేదు, అవుటర్ రింగ్ రోడ్ దాటితేనే షామీర్పేట. బాబా ఇక నిజంగా ఈ షామీర్పేట సైడ్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. అంత వెదర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఇక రింగ్ రోడ్కి 10 కిలోమీటర్ల లోపల నుంచే సూపర్ ఉంటుంది. రైట్, అవుటర్ రింగ్ రోడ్ కూడా మనం దాటేసినాం. రామగుండం 198. రామగుండం నుంచి మనకు కూడా చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు. నాకు అన్ని కామెంట్స్ చదువుతాను నేను. అంటే ఇట్లా ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ ఇట్లా పెడతారు కదా, నేను అట్లాంటి కామెంట్స్ అయితే ప్రతి ఒక్కటి చదువుతా. సో కరెక్ట్గా అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే ఒక 4-5 కిలోమీటర్స్. సో ఇక్కడ డెస్టినేషన్ దగ్గరికి కూడా రీచ్ అయిపోయినా. వెనక కనిపిస్తుంది కదా, ఇదే అనమాట హోటల్. లోపలికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి కొండపోచమ్మకి కూడా వెళ్దామా లేదా అనేది డిసైడ్ అవుతాం ఇప్పుడు లోపల. ఒకవేళ అప్డేట్ ఉంటే మాత్రం నేను మీకు చెప్తాను అనమాట వెంటనే. ఫస్ట్ కొండపోచమ్మ వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేసి టెంపుల్లో దర్శనం చేసుకొని రిటర్న్ నాన్ స్టాప్గా ఇంక వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ప్లాన్లో ఏమన్నా ఉందా, చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది. ఈ హోటల్ పేరు అయితే ఆహా ఈ రుచి అంట. నేను తిన్నాక చెప్తా ఆహా ఏముంది రుచి అనిపించిందా లేదంటే అనిపించలేదా అనేది. నేను బోండా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన లోపలికి పోయినాక. అంటే తెలుసు కదా నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ బోండా. ఇంకా లేదనుకుంటే మాత్రం ఇడ్లీయో ఏదో ఒకటి కానిచ్చేసేద్దాం. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి. బయట నుంచి అయితే మాత్రం భలే ఉంది కదా చూడడానికి వెరైటీగా. మీల్స్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇక్కడ కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కుమ్మేద్దాం. ఇడ్లీలలోనే ఇన్ని రకాలు ఉన్నాయని నాకు ఈరోజే తెలిసింది. ఇక్కడ చూసారు కదా మెనూలో చూడండి, ప్లెయిన్ ఇడ్లీ, రసం ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, గీ ఇడ్లీ. ఏంది నాయన ఎన్ని ఇడ్లీలు ఉన్నాయన్నట్టు అనిపించింది. సో ఇప్పుడైతే నేను రాగి ఇడ్లీ చెప్పేసిన. యాక్చువల్లీ నేను ఒకసారి తిన్నా రాగి ఇడ్లీ, బాగుంటుంది టేస్ట్. అండ్ దోశ అంతే. మన ఫేవరెట్ బోండా అయితే లేదు. బ్యాడ్ లక్. ఏం చేస్తాం, ఇంకా మనం వచ్చింది తిండికి కాదు మెయిన్ టెంపుల్కి కాబట్టి ఇంకా ఏదో ఒకటి అడ్జస్ట్. ఓకే రైట్, మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది.
రాగి ఇడ్లీ అండ్ అంతే, ఇంకా వడ. బా ఇడ్లీ మస్తు వేడిగా ఉన్నాయి, వడ కూడా వేడిగానే ఉంది. అంటే ఇక్కడ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎవరు జనాలు లేరు, మేబీ ఇంకా స్టార్ట్ అవ్వలే కదా. 8 o'clock నుంచి కొంచెం ఎక్కువ వస్తారేమో జనాలు. నేను మీకు క్లోజప్ షాట్ చూపిస్తా ఒకటి. ఇవ్వండి, మామూలు మన వైట్ ఇడ్లీ లాగా లేకుండా ఇది కొంచెం వేరే కలర్లో ఉంది. ఏందో లైట్గా నాకు పింక్ షేడ్ లాగా కనిపిస్తుంది. ఏం లేదు, నార్మల్ ఇడ్లీ పిండిలో రాగులు కలిపిర్రు అంతే. ఇది రాగి ఇడ్లీ. వెంకట్ బ్రో మీరేం పూరియా? నిఖిల్ సేమ్ ఇడ్లీ అండ్ వడ కాంబినేషన్, కాకుండా వైట్ ఇడ్లీ, ప్లెయిన్ ఇడ్లీ. ఎట్లుంది బ్రో పూరి, బాగుందా? నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా కూడా చాలా బాగుంది. చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్ నచ్చింది నాకు. బ్రో ఇది ఉడిపి హోటలా కాదా? వీళ్ళ దగ్గర ఇడ్లీలోనే 10 రకాలు ఉన్నాయి కదా. ఇడ్లీ కూడా బాగుంటుంది, తట్టె ఇడ్లీ కూడా బాగుంటుంది. అంటే ఏంటి, తట్టలో పెట్టిస్తారా? కొంచెం పెద్ద సైజు ఉంటుంది, ఆకులు అయితే ఇస్తారు. సాంబార్ ఫుల్ వేడి ఉంది, నోరు కాలిపోయి ఉంటుంది. అవునా అవునా, ఓకే. ఎందులో? ఓ పిస్తా హౌస్లోనా? ఓకే బాయ్ బ్రో. ఈ బండితో ఇది ఒకటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది తిరగదు. దీని టర్నింగ్ రేడియస్ ఉంటుంది కదా, చాలా తక్కువ ఉంటుంది. సో యాక్చువల్లీ నేను ఈ హోటల్ దగ్గర ఎవరన్నా బైకర్స్ ఉంటారేమో నేను ఎక్స్పెక్ట్ చేసిన, ఎవరు లేరు. సో ఇప్పుడు నెక్స్ట్ మనమైతే వెళ్ళబోయేది, ఇంకా నేను డిసైడ్ అయిపోయిన ప్లాన్ ఏంటంటే కొండ పోచమ్మకి వెళ్ళాలి ఫస్ట్, తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు టెంపుల్. అబ్బాబ్బాబ్బాబ్బా, చాలా రోజుల తర్వాత నేనైతే మాత్రం మంచి ఎంజాయ్ చేస్తున్నా. అంటే ఐ మీన్ ఇక్కడ మన దగ్గర రైడ్ ఏంటిది, చిన్న చిన్న రాళ్ళు పడతా ఉన్నాయి నాకు. ఇప్పుడే నేనైతే ఆ హైవే లోపల నుంచి ఒక రైట్ డైవర్షన్ తీసుకున్నా. ఇప్పుడు మనం కొండ పోచమ్మ దగ్గరికి ఇటనే వెళ్ళేది. ఆయన ఇట్లాంటి రోడ్లు ఉన్నప్పుడు మన టైగర్ 1300 GS ఉండాలనిపిస్తుంది. సో డైరెక్ట్గా అయితే స్ట్రైట్గా అటు సైడ్ నుంచి పోనిచ్చట్లేదంట వెంకట్ బ్రో చెప్పిండు, నాకే తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ వెంకట్ బ్రో ఒక 5-6 times వెళ్ళి వచ్చిండంట అక్కడికి, రిజర్వాయర్ దగ్గరికి. నేనైతే ఫస్ట్ టైం. ఇక నేనైతే ఇట్లనే మన యూట్యూబ్లో వీడియోస్ పెడతా ఉంటారు కదా అందరూ, సో అట్లా కొన్ని వీడియోస్ చూసిన నేను, నాకు మంచిగా అనిపించింది. నేను చూసి కూడా ఆల్మోస్ట్ ఒక 3 years అట్లా అయిపోయింది. అమ్మాయ ఇక్కడ జర మంచిగా ఉన్నది రోడ్డు. కానీ ఇప్పుడు మనం బైక్ వేసుకొని పై వరకు వెళ్ళొచ్చా వెళ్ళలేమా అనేది ఇప్పుడు ఒక టాస్క్. చూద్దాం, వెళ్తే వెళ్దాం, ఇంకా లేదనుకుంటే ఇక లేనట్టే. నాకెందుకు చాలామంది ఈరోజు బైకర్స్ కనిపించారు రైట్ సైడ్లో, అంటే వాళ్ళందరూ రిటర్న్ అవుతున్నారు, మళ్ళీ ఎక్కడికి వేస్తారో తెలియదు. కానీ నాకు ఒక 10 సూపర్ బైకులు, ఒక 3-4 టైగర్లు కనిపించినాయి. మనమైతే వచ్చేసినాం ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చా లేదా అనేది చూడాలా. ఇదే అనమాట రిజర్వాయర్. అబ్బో గట్టి టాస్కే ఉంది. పోండి, ఈజీగానే అంతేం లేదు. అంటే చాలామంది చాలా బైక్స్ పోయినట్టున్నాయి, వాళ్ళు మంచిగా ఒక దారిలాగా తయారైంది ఇక్కడ. ఆడ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి కొన్ని, స్కూటీ, ఏదో రాయల్ ఎన్ఫీల్డ్. ఓకే, ఇంకా మనం ఇక్కడికి వచ్చేసినాం. సో నేను కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీస్తా ఇప్పుడు. మంచిగా డ్రోన్ షాట్స్ని ఎంజాయ్ చేసేయండి. వావ్, చూసారు కదా, ఇదే అనమాట రిజర్వాయర్. అట్లా వెళ్ళిపోవచ్చు అని మనం. యాక్చువల్లీ ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే ఇది ఓపెన్లో ఉండేదంట, కార్ వేసుకొని కూడా పైకి రావచ్చంట. బట్ గవర్నమెంట్ చేంజ్ అయినాక మొత్తం క్లోజ్ చేసి పడేసిదని చెప్తున్నారు. మరి ఎందుకనే తెలియదు నాకు. ఇట్లా కూడా బైక్ అచ్చులు చూడండి మొత్తం ఉన్నాయి. అక్కడ దానిక ఒక డ్రోన్ షాట్ తీస్తే అయిపోయేది. మంచిగా ఇట్లా రైడింగ్ షాట్ సూపర్ ఉంటుంది. నేను మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో డ్రోన్ ఎగరేయాలంటే ఇంత పెద్ద డ్రోన్, అది మ్యావిక్ అనుకుంటా,
అది డ్రోన్ తీసేసి ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా, ఈ వింగ్స్, ఈ రెక్కలు మొత్తం తీసి ప్రతిసారి ప్రతి ఒక్క దాంట్లో పెట్టాలన్నమాట. అంటే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే తెలుసు. ఇప్పుడు నేను వెంకట్ బ్రోకి డ్రోన్ నేర్పిస్తున్నా ఎట్టెగిరేయాలి అనేది. ఇది చాలా సింపుల్, అంటే డ్రోన్ ఏదో బ్రహ్మ విద్య ఏం కాదు, ఇది చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. జస్ట్ ఆ టెక్నిక్ అనేది తెలిసింది అనుకోండి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫ్లై చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరు నేర్పించలే, వాళ్ళు డైరెక్ట్ ఆ టెక్నిక్ అర్థమైతే చాలు. టెక్నిక్ అనేది ఏం లేదు, జస్ట్ ఆ బటన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. కింద ఉన్నాయి బ్రో. ఇప్పుడు చూడండి డ్రోన్లు ఎట్లయిపోయినా. నేను ఫస్ట్ రైడ్ చేసిన, అంటే నేను ఫస్ట్ ఫ్లై చేసిన డ్రోన్కి ఈ డ్రోన్కి చాలా తేడా ఉంది. ఏం లేదు, సింపుల్. ఇది ఓపెన్ చేయడం, ఎగిరేయడం అంతే. సిగ్నల్ వచ్చిందా బ్రో? ఇది రావాలి. శాటిలైట్ జీపీఎస్ది. సో ఇక్కడ జీపీఎస్ సిగ్నల్ ఒకటి వస్తుంది. ఇక్కడ ఇది కనిపిస్తుందో లేదో, ఇక్కడ వస్తుంది రెడ్ కలర్లో శాటిలైట్ సింబల్తో ఉంటుంది. 16 వచ్చింది. గోవాలో ఇట్లనే ఈ సిగ్నల్ రాకముందే నేను ఎగిరేసిన, ఆ డ్రోన్ అంతే సముద్రంలో కలిసిపోయింది. ఓకే, మంచిది. అసలు ఇలా ఫాలో మోడ్ ఎక్కడుందో కూడా మర్చిపోయాను బ్రో నేను. ఇప్పుడు చూడండి, బాగుంది. ఇట్లా ఒక షాట్ తీసుకున్నానండి. Vámonos, baby, vente, vámonos. Vine solo al party y me voy con dos. Hey, vámonos, baby, vente, vámonos. Casa amigos porque no le gusta el patrón. Hey, vámonos del party porque aquí no fuman mari. Yo prendo 2 churritos y me sacan vale madre. Si quieres de probar, yo te doy un poco mami. Fumando un poco mata y nos andan no Ferrari. Ella inocente pero mi cama shinari. Me dice apúrate baby, I just wanna Bali. Ey, vámonos baby, vente, vámonos. Vine solo al party y me voy con dos. Ey, vámonos baby, vente, vámonos. Casa amigos porque no le gusta el patrón. Ey, vámonos, vámonos, vámonos. Vamos baby, lo vamos de aquí. Se sienta mi hueso en el carro, agarra el timón cause I know little baby a freak. Agarra la calle conmigo, su amiga, I use them just so I can get it for free. Me pone su historia y ahora yo tengo un poco de nena que quiere conmigo. Le digo a Harley, préstame el charger cause my phone about to die. Agarro una baddie que maneje cause right now I'm way too high. Se queda conmigo por la noche, en la mañana le digo goodbye. Bitch, yeah right, you ain't spending the night. Vámonos, baby, vente, vámonos. Vine solo al party y me voy con dos. సో ఇప్పుడైతే నేను ముందుకి ఒక వ్యూ పాయింట్ అనేది ఏం లేదు, దీనికి చుట్టూ రోడ్డు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రిజర్వాయర్ చుట్టూ కూడా. అండ్ ఇది కేసీఆర్ గారి గవర్నమెంట్ టైంలో కట్టిరనమాట ఇది. అండ్ ఇక్కడికి వాటర్ మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, అక్కడి నుంచి మోటార్లతో ఎత్తిపోసి ఒక అక్కడి నుంచి వేరే దగ్గరికి వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఇక్కడికి వస్తుంది. ఇది మెయిన్ కట్టడానికి గల రీజన్ ఏంటంటే హైదరాబాద్కి ఇంకా బ్యాకప్ లెక్క అనుకోండి, వాటర్ మెయిన్ రీజన్ అదనమాట. అండ్ అంతే, ఇంకా ఇది కట్టడానికైతే మాత్రం కాస్ట్ వచ్చేసి 1600 కోట్లు అయింది. దీన్ని 3 సంవత్సరాలలో కట్టేసి చూసారు కదా ఎంత. అసలైతే నిజంగా కొంచెం చలికాలంలో అట్లా వచ్చినాం అనుకోండి, మనకి ఈ క్లౌడ్స్కి ఆ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, అది కనిపించదు, అంత పెద్దగా ఉంది. వావ్, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఒక్కసారి కుదిరితే డ్రోన్ ఓన్లీ పైకి పంపించేసి ఈ రౌండ్ సర్కిల్ ఏమన్నా వస్తుందా అని ట్రై చేయాలని ఉంది. ట్రై చేద్దాం, ఒకవేళ అంత పైకి పోతుందో పోదో మరి. డ్రోను పోయిందంటే మాత్రం ట్రై చేస్తా. గాలి అయితే మాత్రం ఇక్కడ ఘోరంగా వస్తుంది. అండ్ ఇది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జస్ట్ 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంది హైదరాబాద్ సిటీ నుంచి చూసుకుంటే. సో ఒక మంచిగా ఏం చేయొచ్చు అంటే, మీరు ఇంటికాడ మంచి ఏదైనా వండుకొని సాయంత్రం 4ంటికి 5ంటికి వచ్చేసి మంచిగా ఇక్కడ కూర్చొని తిని ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ చాలామంది నేను చూసిన అక్కడ దాకా పోయి చేపలు కూడా పడుతున్నారు. ఇక్కడ అటు సైడ్ అక్కడ ఉన్నారు, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు, ఒక 10-15 మెంబర్స్. వాళ్ళు కూడా బైక్స్ వేసుకొని వచ్చారు అనమాట, హైదరాబాద్ కూకట్పల్లి నుంచి అంట. సో ఇంకా ఇట్లనే మస్తు డెస్టినేషన్. కార్లో వచ్చే వాళ్ళకి కొంచెం కష్టం, ఎందుకంటే ఇది క్లోజ్ చేసి పెట్టేసారు కదా, అదొక్కటే. అందుకనే నిజంగా నేను మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తూ ఉండండి. సో ఇప్పటిదాకా మీరు డ్రోన్ షాట్లో చూసే ఉంటారు. అక్కడ చిన్న ఫోటోషూట్ అవుతుంది మా వాళ్ళది.
ఇగో ఇది చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయంట. నార్మల్గా అయితే ఇక్కడ దాకా ఉంటాయి అంట. నాకు తెలియదు, నేను రాలే కాబట్టి అంట అని చెప్తున్నా. ఇంకా వీళ్ళిద్దరు చాలాసార్లు వచ్చిరంట, అందుకని వీళ్ళు చూసినప్పుడు అత్యంత తక్కువ వాటర్ ఉంది ఇప్పుడే అంట. బాబా చాలా బాగుంది రిజర్వాయర్ అయితే మాత్రం సూపర్, అసలుకి మస్తు నచ్చింది నాకైతే. నేనుండే రూమ్కి ఒక 30-40 కిలోమీటర్స్ దూరంలో అయి ఉంటే నేను పక్కా వచ్చేటోని. వర్త్ రావడం అయితే మాత్రం నాకు అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి మొత్తం అన్ని పొలాలు, ఈ మధ్యలో రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు రిజర్వాయర్ చుట్టూ వేసారు. అంటే మనం దీన్ని రిజర్వాయర్ చుట్టూ ఒక సర్కిల్ లెక్క కొట్టేయచ్చు. అండ్ ఇక్కడ మొత్తం అన్ని పొలాలే. అండ్ ఇది వచ్చేసి సిద్దిపేట డిస్టిక్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నాం. సిద్దిపేట అనే గుర్తొచ్చేది ఏంటో మీకు కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే సిద్దిపేట మోడల్ గుర్తొస్తాడు, అప్పట్లో హల్చల్ చేసిన కదా ఆయన. మీకు ఎవరు గుర్తొస్తారో కింద కామెంట్ చేయండి. అంటే హరీష్ రావు గారు కూడా ఆఫ్ కోర్స్, ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా. ఓకే, డ్రోన్ షాట్స్ అండ్ దీని గురించి నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేసేసిన. ఇప్పుడు ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంది టెంపుల్. అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే ఇప్పుడు మనం ఒక 25-20 కిలోమీటర్స్ వచ్చినామని అనుకుంటున్నా. యాక్చువల్లీ పెద్ద డిస్టెన్స్ వచ్చినట్టు కూడా అనిపించలేదు, ఏదో అంత పక్కపక్కనే ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ నుంచి ఉందా బ్రో దిగడానికి? ఈ గాలి కొట్టించామని ఒకటే సాగు కొడుతుంది. నాకేమో ఏం గాలి షాప్ కనిపించలేదు. అంటే కనిపించినాయేమో కానీ నేను నా ఫోర్స్కి చూసుకోకుండానే వెళ్ళిపోయినా. సో మళ్ళీ మనం ముందర నుంచి దిగి వెళ్ళిపోవాలి. ఒక మంచి స్పాట్, అబ్బా నాకు చాలా బాగా నచ్చింది ఏరియా ఇదైతే మాత్రం. ఇక్కడి నుంచి కూడా దిగొచ్చు అనుకుంటా. సో మనం ఒక దగ్గర నుంచి ఎక్కినాం అండ్ ఇంకొక దగ్గర నుంచి దిగుతున్నాం. అంటే ఆల్మోస్ట్ మనం ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఈజీగా వచ్చినాం ఎక్కిన దగ్గర నుంచి. సో ఇప్పుడైతే మళ్ళీ మనమైతే ఒక చిన్న ఆఫ్ రోడింగ్ అయితే చేస్తున్నాం. ఇది ఎటు సైడ్ మరి ఈ రోడ్డు ఎటు పోతుందో తెలియదు. వాళ్ళు వెళ్తున్నారు ముందు బండిలో, నేను ఫాలో అయితే వెళ్తున్నా అంతే. ఎవరు నాయన ఇక్కడ ఏందో చూడండి, నీళ్ళకి కొట్టుకుపోయినట్టుంది ఇడంతా. బా ఈ డర్ట్ బైక్ ఉంటే మాత్రం సూపర్ తోలొచ్చు ఇందులో, ఈ రోడ్లో మామూలుగా ఉండదు. అయ్యో ఈ ఏరియా అంతా చూడండి మొత్తం ఇసుక. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఏరియాలో ఇసుక ఉంటుందని. ఇదేం రోడ్డో తెలియదు కానీ మన $1000తో ఆఫ్ రోడింగ్ అయితే అవుతుంది. నాకు తెలిసి ఇదేదో పొలాల కాడికి బాయిల కాడికి రూట్ ఉంటుంది కదా, డొంక రోడ్డు, అట్లాంటి రోడ్డు ఇది. మరి గూగుల్ మ్యాప్స్లో చూపించిందా లేదంటే మరి వెంకట్ బ్రో ఏమన్నా నాతో సాహసం చేయించాలని చెప్పి తీసుకోబోతున్నా నాకు తెలియదు. మస్తుంది పోండి. అసలుకి ఇక్కడే మన ఆఫ్ రోడింగ్లో ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. ఓరి నాయుడు ఇదేం రోడ్ రా నాయన, అసలుకి భలే విచిత్రంగా ఉంది పోండి. అసలు చాలామంది పొలాల దగ్గర నుంచి బస్తాలు అన్నీ వేసుకొని వెళ్తున్నారు ఇదే రోడ్లో. మన టైగర్ వచ్చి ఉంటే ఇంకా సూపర్ ఉండేది. ఇలా మంచిగా సుమ్మని కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకేం రోడ్ లేదు, ఇది ఒకటే రోడ్, ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డు. ఇసుక ఎక్కువ వచ్చి పడకుండా ఉంటే చాలు. శాండ్ ఉంది ఈ రోడ్లో. నాకైతే ఇగో తెలంగాణలో ఇట్లాంటి ఒక రోడ్స్ మొత్తం కనుక్కోవాలి. ఓన్లీ ఆఫ్ రోడింగే. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాలనుకోండి, అందరూ ఆ హైవేలో వెళ్తారు కదా, అట్లా హైవేలో కాకుండా ఓన్లీ ఇట్లా పొలాలలో నుంచి ఆఫ్ రోడింగ్లో నుంచే, అంటే ఎంత మనం స్కిప్ చేయాలనుకున్నా తార్ రోడ్ అయితే వస్తుంది. అట్లీస్ట్ ఒక 50% అన్నా ఇట్లా మొత్తం మట్టి రోడ్డు మనం డిస్కవర్ చేసి ఒక కొత్త ట్రాక్ కనుక్కోవాలని నాకు ఆశ ఎప్పటి నుంచో. అది కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ తలుచుకున్నారు అనుకోండి, ఏం లేదు, నాకు కొంచెం మన సబ్స్క్రైబర్స్ నుంచి హెల్ప్ వస్తే గట్టి కొడితే వారం రోజులు అయిపోతుంది అంతే. వారం రోజులే అంతే మన సబ్స్క్రైబర్స్ మనతో ఉంటే. దీనికి ఇసుక జారింది కొంచెం. అంటే మన సబ్స్క్రైబర్స్ నాకు ఎందుకు హెల్ప్ కావాలన్నా అంటే, ఇప్పుడు మా ఊర్లో దొంగ రోడ్లు ఎక్కడున్నాయి, మా ఊరు నుంచి ఆఫ్ రోడింగ్ పక్క ఊరికి ఎట్ట వెళ్ళాలనేది నాకు తెలుసు. దాని కనెక్షన్ రోడ్డు మళ్ళీ ఇంకో మన సబ్స్క్రైబర్స్కి తెలుసు. అట్లా కాబట్టి అవన్నీ మొత్తం జీపీఎస్లో పాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. మామూలు మజా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది చెప్తున్నా కదా. ఓ ఇది చూడండి సార్, ఇదేంది సార్, ఓర్ దేవుడా మామూలుగా లేదు పోటీ ఆఫ్ రోడింగ్ ఇటు సైడ్ అయితే కేక.
నాకైతే ఇవ్వండి ఆఫ్రికాలో జింబాబ్వేలో అనుకుంటే, జింబాబ్వేలో కాదు, నో అక్కడ జింబాబ్వేనా బోత్స్వానానా ఎక్కడో గుర్తులేదు నాకు కరెక్ట్గా, జింబాబ్వేనా అనుకుంటా. అక్కడ కూడా నేను చెర్రీ ఏదో ఒక ఇట్లనే అడ్వెంచర్ చేద్దామని చెప్పేసి ఒక రోడ్లోకి వెళ్ళినాం. ఆడి మధ్యలో పోయినాక మ్యాప్ స్ట్రక్ అయిపోయింది. నాకు అట్లా ఆల్మోస్ట్ ఒక 20% ఆ రూట్ మొత్తం అంతా అట్లనే ఉంది. మనం వచ్చేసినాం ఇంకా మెయిన్ రోడ్ దగ్గరికి. అమ్మయ్య, ఎంతమ్మా? ఎంత తీయడియా కచ్చడియా? తీయడియా ఉప్పటియా? స్వీట్ కార్న్ కాదనుకుంటా. వద్దులే మా వద్దు. టెంపుల్ ఇటా బ్రో, ఇటు రైటా? సరే వెళ్దాం పదండి. వద్దులే కాదు, తీయటి కాదంటున్నావుగా. ఇయాల్టీ కాదు, తీయని అంటున్నా. తీయటియా? తీయనా? ఇప్పుడు బుక్కలే నేను, కానీ ఒకటి నాకు కచ్చది. ఫోన్ పోయి ఉందా నీకాడ? ఆడుందా? ఓకే. ఒక రీల్స్లో వస్తుంది చూసినాక, ఏ ఫోన్ పోయి లేదు నాకు ఆడ ఏం లేదు అది ఇది అంటదిగా. మంచిది. లేతాయి రండి. ఇక ముందర పీస్ వీకివా? పీస్ ఇది. సరే అమ్మా, ఇగో అది వీకి చాలే ఇక. తీయట్లే, 2 చాలే. సో ఇదే అన్నమాట సరస్వతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రూట్. రికార్డ్ చేస్తున్నావా? పర్లేదు బ్రో. ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి వెళ్ళే రోడ్లో వెళ్తున్నాం అనమాట. స్ట్రైట్గా ఇట్లా కూడా ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్ళాలంట. నేను ఎప్పుడు వెళ్ళలేదు, అంటే ఆ రోడ్లో వెళ్ళినా నేను, కాకుంటే ఇట్ సైడ్ ఈ మన టెంపుల్ సైడ్ ఎప్పుడు పోలే, ఫస్ట్ టైం. సో బాసర వెళ్ళినా నేను, ఫస్ట్ సరస్వతి అమ్మవారి టెంపుల్, అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడికి. అండ్ వర్గల్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట, నాకు తెలియదు. వెంకట్ బ్రో ఇప్పటికి చాలాసార్లు వెళ్ళిరంట టెంపుల్కి, ఇదే టెంపుల్కి వెళ్దాం మంచిగా ఉంటుందని చెప్తే ఇంకా రైడ్ ఇక్కడికే ఫిక్స్ చేసేసిన అనమాట. ఈ రోడ్డు కూడా కొంచెం మంచిగా పెద్దగా వేసారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఇది ఎంత ఫేమస్ టెంపుల్ ఏంది అనేది. ఇదేదో ఇదే అంటుంది వర్గల్. సో మనం ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి, ఊరి చివర ఉన్నట్టుంది టెంపుల్. అండ్ వర్గల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ సారి కూడా నేను వస్తే మళ్ళీ మనం కలుద్దాం. ఓ షిట్ అమ్మ ఎగిరిచ్చేసిన. ఇక్కడ ఎవరు అంజీ అన్న హ్యాపీ బర్త్డే అంట. మొత్తం ఎక్కడ చూసినా అంజీ అన్న పోస్టర్లే కనిపిస్తున్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ఇందాక వెనక వచ్చింది కదా ఒక ఊరు, నేను వర్గల్ అని చెప్పిన. యాక్చువల్లీ అది వర్గల్ కాదు, ఎందుకంటే నేను అది కెమెరా ఆఫ్ చేసినాక నాకు వర్గల్ 3 కిలోమీటర్స్ అని చెప్పేసి చూపించింది. నేను గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు రోడ్డు పక్కనే ఉంది ఊరు, అంటే నాకు అట్లా అనిపించింది. నేను అదే వర్గల్ అనుకున్నా కానీ కాదు, యాక్చువల్లీ లోపలికి రావాలన్నమాట మనం. అది వేరే ఊరు ఏదో, ఆ ఊరు నుంచి మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. మహేంద్ర తార్, ఇది ఎప్పటిదో ఓల్డ్ మోడల్. రైట్, ఇది వర్గల్. ఇక ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, VARGAL. నాకు ఫస్ట్ వెంకట్ బ్రో ఏంటంటే వరంగల్ వెళ్ళి రావచ్చు బ్రో అని మెసేజ్ పెట్టినట్టు అనిపించింది. నేను కూడా మెసేజ్ సగం చదివి సగం చదవలేదు. ఎమ్మటే నేను వాయిస్ మెసేజ్ పెట్టిన, బ్రో వరంగల్ ఎందుకు బ్రో, ఆల్రెడీ మనం పోయినాం కదా, ఇంకా ఎక్కడికైనా పోదాం కొత్తగా అంటే, వరంగల్ కాదు బ్రో అది వర్గల్ బ్రో అని చెప్పింది. ఊరి నాయన ఇంతమంది ఉన్నారు జనాలు ఇక్కడ. ఓకే, ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చినాక అయితే ఒక బైక్ ఏమో ఇక్కడ పార్క్ చేసినాం. ఈ ఎంట్రన్స్ ఉంది కదా, వే టు దర్శనం అని చెప్పేసి దీనికి దగ్గరలా. అండ్ నా బైక్ ఏమో అక్కడ, ఎందుకంటే ఇక్కడ
ప్లేస్ లేదు పార్క్ చేయడానికి. అండ్ అందరికి కనిపించే చోట పార్క్ చేసినా కూడా అందరికి ఏదో ఒకటి గెలుపుతూ ఉంటాం అందుకని చెప్పేసి. సో మనమైతే ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోదాం. వేటు దర్శనం అని చెప్పేసి నాకు పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాగ్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలని చెప్పేసి నేను అనుకున్న దానికన్నా కూడా చాలా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చారు. నాకు ఇక్కడే దగ్గర అంటే ఈరోజు సండే కాబట్టి రష్ ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఇప్పుడైతే 100 కార్లు కనిపించినాయి నాకు మొత్తం. అంటే ఓన్లీ గుడికి ఎవరైతే వచ్చిరో వాళ్ళే మొత్తం ఇప్పుడు ఒక 100 కార్లు ఉన్నాయి. బస్సులలో కూడా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో. అంటే ఇంత ఫేమస్ టెంపుల్ అని నేను అనుకోలే, నాకు తెలియదు. ఇక టెంపుల్ చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి. సో ఇది టెంపుల్, కొండలో వెలిచిరు అనుకుంటా అమ్మవారు. వా చాలా బాగుంది, పెద్దగా ఉంది టెంపుల్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మంచిగా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ కూర్చొని పోయొచ్చు, నాకు ఇస్తా ఉండు. ఓకే. సో ఇప్పుడు ఈ బ్యాగులు ఇవన్నీ ఎక్కడ వేసేసేయాలా? ఫోన్ అయితే ఎలా ఉందంట లోపలికి, ఫోన్తో ఏం ప్రాబ్లం కాదు కానీ మనకి మెయిన్ బాధల్లా నాకు ఈ బ్యాగ్ ఒక్కటే. డ్రోన్ ఉంది ఇందులో, అన్నీ ఉన్నాయి ఇంట్లోనే. ఓహో పక్కన ఉండడానికి అయ్యింది సత్రం లాంటిదా లేదంటే అయ్యగారుల కోసం అట్టింది ఆ పక్కన బిల్డింగ్. చెప్పులు ఇక్కడే ఇప్పేసేయాలి ఇంకా, లేకుంటే అక్కడ పెట్టేద్దాం బ్రో, అక్కడ పెడదాం చెప్పులు. సో మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్ ఇదన్నమాట. ఎవరైనా హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే మంచిగా రావచ్చు, చాలా బాగుంది ఏరియా అయితే మాత్రం. సో ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళిపోదాం మనం. నాకు తెలిసి బ్యాగ్ ఇవన్నీ తీసుకోవచ్చా లేదా, కెమెరా బ్యాగ్లో పెట్టేసినా తీసుకొని వెళ్ళొచ్చా లేదో కనుక్కుందాం. మన ఇక్కడే వేటు దర్శనం అని ఉంది కదా ఇది. అవునా? సరే, పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం ఎక్కువ వస్తారనమాట పేరెంట్స్, అక్షరాభ్యాసం అవన్నీ చేయించడానికి. ఏందో చింటూ స్లీపింగ్ మంచిగా. ఇక్కడ పోయినాక 2 ఒకటే. ఏమాత్రం దానికి సపరేట్ ఎందుకు పెట్టిర్రు? ఓకే, వావ్. టెంపుల్ లోపల చూడండి, బాగుంది కదా. ఓకే, టెంపుల్ లోపల చూడండి ఎంత బాగుందో. వావ్ బ్రో, అది లిఫ్ట్లో వెళ్ళడానికా? ఏం కాలేదు బ్రో, నడుచుకుంటూ వెళ్దాం, ఇక్కడే కదా. సో ఇది అనమాట టెంపుల్ లోపల. బాగుంది కదా బ్రో, లోపలైతే మాత్రం సూపర్ ఉంది. నేను ఇంత పెద్దగా ఇంత బాగుంటుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 ఫ్లోర్ల సీలింగ్ హైట్ ఉంది. అండ్ ఈవెన్ అక్కడైతే ఆల్మోస్ట్ ఒక 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్ల హైట్ ఉంది అనుకోండి ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి ఆ హైట్కి చూసుకుంటే అంత ఓపెన్లోనే సూపర్ అంటే సూపర్ ఉంది టెంపుల్. మీరు వచ్చారా బ్రో ఇంతకుముందు? ఎన్నిసార్లు వచ్చారు? అవునా? నాకే తెలియదు అసలు ఇది ఉన్నట్టు. చుట్టాలు ఉన్నారా వచ్చినావా? ఓహో, ఇంకా పైకి ఉందనుకుంటా బ్రో వెళ్ళేది ఎక్కడానికి. సో ఇక్కడ చూసారు కదా అమ్మవారు, దేవుడా, ఎక్కడో పూజ జరుగుతుంది ఇక్కడ. ఇవ్వండి, ఇక్కడ 2nd ఫ్లోర్లో. మనం ఇంత హైట్ వచ్చినాక కూడా ఇంకా పైకి ఎక్కేది ఉంది, ఇంకొక ఫ్లోరు. ఇవ్వండి, అమ్మవారి దర్శనముకు దారి అని ఇటు సైడ్ పైకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ దర్శనం. టెంపుల్లో దర్శనం అయితే మాత్రం అయిపోయింది. సో ఎక్కడి వరకు అయితే కెమెరా అలా ఉందో అక్కడ దాకా నేనైతే షూట్ చేసిన. మెయిన్ గర్భగుడిలో అమ్మవారిని ఇక్కడనే కాదు, మన హిందూ టెంపుల్స్లో ఎక్కడైనా కూడా తీయకూడదు అంటిలే అన్లెస్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేంతవరకు. సో అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరిని అడగలేదు. నాకు ఆ కెమెరా బోర్డ్ ఆఫ్, ఇక్కడ రికార్డ్ చేయకూడదు అని బోర్డు కనిపించగానే నేను కెమెరా లోపల పెట్టేసిన. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని మనమే ఫాలో అవ్వాలి. మనం రూల్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయకూడదు. నేనైతే చేయాలని కూడా అనుకోను ఎప్పుడు. ₹1 కూడా ఖర్చు పెట్టలేదు నేనైతే మాత్రం. అండ్ ఈవెన్ ₹1 కూడా నేనైతే హుండీ లోపల వేయలేదు ఎక్కడైనా కానీ. అంటే ఇప్పుడు నేనైనా వెంకట్ బ్రో అయినా సరే గవర్నమెంట్కి వెళ్ళే హుండీ డబ్బులు ఉంటాయి చూసారు కదా, నేను ₹1 కూడా వేయను. కాకుంటే అయ్యగారికి
డబ్బులు ఏమన్నా ఇస్తా, కానీ ఇక్కడైతే నేను ఇవ్వలేదు, ఎందుకంటే అయ్యగారు ఎవరు మా దగ్గర రాలేదు, ఫుల్ రష్ ఉంది. జస్ట్ అట్లా బయట నుంచి బయటికి వెళ్ళిపోయాను. ఇగో మళ్ళీ ఇక్కడ గుళ్ళో నుంచి బయటికి వచ్చినాక హుండీలో వేయాలనుకున్న డబ్బులు ఇక్కడ పక్కన కూర్చున్నారు కదా ఇట్లా అమ్మ వాళ్ళు, వీళ్ళకి ఇచ్చేసేయండి, మన పేరు చెప్పుకొని మంచిగా తింటారు. ఆడ గవర్నమెంట్కి ఇచ్చే డబ్బులు ఏమేమి అవుతాయి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చెప్తా. మొత్తం అంతా ఈ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట అది. సో ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ ఏం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే నాన్ స్టాప్ ఇంకా రూమ్కి. సో నేను కూడా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చూసినావు బ్రో, నా దాంట్లో వెనక జిప్లో ఉంటాయి బ్రో, చూడండి. ఎందుకంటే వాళ్ళకి చెప్పినాం కదా, వాళ్ళు హోప్ పెట్టుకొని ఉంటారు పైన సార్. ఇందులో తీస్తే మీకు జిప్పు కనిపిస్తుంది పైన. అక్కడ మీ అందరిది ఈ ఊరేనా అమ్మమ్మ? పింఛన్ వస్తుందా? కేసీఆర్ పింఛను వస్తుందా? ఎంత వస్తుంది? 10,000 20,000 2,000నా? 4,000అనేగా ఇస్తలే. ఇగో మీరు అందరు తీసుకోవాలి, 100 ఇస్తా, మీరు అందరు కలిసి పంచుకోవాలి. తీసుకో, అందరు పంచుకోరు. మీకు రాదా? పెట్టిద్దాం ఈసారి. రాట్లే ఇల్లేదా? నేను రోజు ఒక 4 days అయిందనుకుంటా, సారీ ఇది 4th day. ఈ 4 days నుంచి వాకింగ్ చేస్తున్నా. అయ్యో పాప ఏమవుతుందో, టైర్ పంచర్ అయింది. ఫుల్ వాకింగ్ చేసేసరికి నా కాళ్ళు మామూలుగా అవ్వట్లేదు. ఒక 1 week 10 days అట్లే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. రైట్, సూపర్ అంటే సూపర్ ఉంది టెంపుల్. సండే రోజు అయితే రాకండి, ఫుల్ జనాలు ఉంటారు, రష్. ఏదన్నా తక్కువ జనాలు ఉండే రోజు చూసుకోనండి. వీకెండ్స్లో అయితే అస్సలు రాకండి టెంపుల్కి, చాలామంది ఎక్కువ జనాలు ఉన్నారు. ఇన్ కేస్ మీకు చాలామంది ఎక్కువ జనాలు ఉండాలి, మాకు అట్లనే ఇష్టం అనుకుంటే సాటర్డే సండే రండి, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అమ్మ టెంపరేచర్ కూడా ఫుల్ పెరిగిపోయింది. అవును, పెట్టుకుందాం వద్దా? అబ్బా, ఆ అబ్బాయి రేసా అంటుండు, పెట్టుకుందాం అంటే నీది బైక్ నా సైకిల్ అంటుండు.